అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ప్రభువా, ఈ నూతన సంవత్సరం మా జీవితాలలో తండ్రి ఆశీర్వాదముతోనూ దీవెనలతోనూ నింపబడినట్లుగా నీ కాపుదల కలిగి ప్రభువా నీలో చెలించున్నట్లుగా తండ్రి మీ దయను ప్రభువా ఈ సంవత్సరం అంతా మాకు అనుగ్రహించండి. ఇంతకాలం ప్రభువా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, ఇక ముందును నడిపించండి. ఈ ఆరాధనలో ప్రభువా మీ నామమును మా మధ్య మహిమపరచండి. మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రించి కీర్తించేదము, ఘనపరచదము, కొనియాడదము. ఎందుకంటే మనకింతవరకు సహాయపడ్డాడు, మనల్ని నడిపాడు సుఖముగాను, తనదు సత్యము నేర్పించి, తన సత్యం నేర్పించి నడిపించాడు. కాబట్టి ఇప్పటిదాకా సుఖంగా ఆయన నామాన్ని స్తుతిద్దాం, కీర్తిద్దామని. కనుపాపగా కాచే తనదు సత్యము నేర్పించి అన్ని సమయములలో కన్నులతో బోధించేవాడు. ఎట్లా బోధిస్తాడు? గట్టిగా అరిచి చెవులు పగిలేటట్టుగా బోధించాడట. ఎట్లా బోధిస్తాడట? అన్ని సమయములలో కన్నులతో బోధిస్తాడట, కంటి చూపుతో బోధిస్తాడట దేవుడు. ఇప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు అది నీకు అర్థం అవ్వాలని నువ్వేం చేయాలి? ఆయన కంటి చూపుతో బోధిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడకపోతే ఆ బోధ అర్థం కాదు. అన్ని సమయంలో ఆయన బోధించే విధానం అదేనట. కాబట్టి దేవుని వైపు ఎల్లప్పుడూ చూచేటటువంటి జీవితం కలిగిన వారు దేవుని బోధన పొందుకుంటారు, ఆయన సత్యంలో నాటబడతారు, ఆయన కాపుదల పొందుకుంటారు, ఆయన రక్షణ పొందుకుంటారు, ఆయన భద్రత పొందుకుంటారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానం ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఈ నూతన సంవత్సరానికి, నేను మిమ్మును కాపాడుతాను. దేవుడు మనలను కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అన్ని సమయములలో కన్నులతో బోధించి సత్యమందును నడిపించి, తరువాత హృదయములో ఆయనను కలిగి ఆదరించి కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని కాపుదల ఎలాంటిదంటే, ఒక భక్తుడు చెప్పినటువంటి అనుభవాన్నే ఈ దినాన మీతో పంచుకుంటా ఉన్నాను. దేవుని కాపుదల ఎలాంటిదంటే, నువ్వు ఇక్కడ ఒక ఆటో ఎక్కావు, నరసరావుపేటకి వెళ్ళావు క్షేమంగా, దేవుని కాపుదలే. అయితే నువ్వు వెళ్తున్నావు, బండి వేసుకొని వెళ్తున్నావు, బండి సడన్గా ఆగిపోయింది, టైంకి వెళ్ళలేము, దిగి ఈ డొక్కు బండి, కొత్త బండి ఎప్పుడు ఇస్తాడు దేవుడు నాకని చెప్పి దాన్ని కాలుతో ఒక తన్నుదాన్ని, ఏసయ్యా నేను గమ్యం చేరాలి, మరి ఈ బండి ఏమో ఆగిపోయిందని ప్రార్థన చేసుకుంటుంటే మంచి టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 250 వచ్చిందనుకోండి, వచ్చి రా తమ్ముడు నేను ఎక్కించుకొని అక్కడ వదిలిపెడతాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? దేవుని సహాయం కూడా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏమీ లేదు, ఎదురుగా ఎర్ర సముద్రం ఒకటే ఉంది, ఏమీ లేదు, కానీ దాన్ని ఆరబెట్టి నీ కాలుకు రాయి తగలకుండా ఆ ఆరిన నేలను నడిపిస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
దేవుని కాపుదల కూడా అటువంటిదే. దేవుడిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కాపుదల. ఆరిన నేలను నడిపిస్తాడు ఆయన. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, మనకందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం అది. నేను మిమ్మును కాపాడేదను. అగ్నిగుండంలో వేయబడిన తర్వాత సేఫ్గా ఏదో బతికి బయటపడి రావడం కాదు, ఆ పొగజూరిన వాసన కూడా నీకు అంటకుండా అది బయట తీసుకొస్తుంటాడే, అది ఆ నెక్స్ట్ లెవెల్ కాపుదల. అందుకే ఒక భక్తుడు అంటాడు, అయ్యా సింహ బోన్లో దానియేలు వేసావు, అప్పటిదాకా ఆ బోన్లో 6 సింహాలు ఉంటే దానియేలు పోయిన తర్వాత 7 సింహాలు అయినాయి అయ్యా అన్నాడట. క్రైస్తవుడు సింహం లాంటి వాడు. దేవుడిచ్చే కాపుదల అలాంటిది. ఆ నెక్స్ట్ లెవెల్ కాపుదల దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఆ దేవుని కాపుదల మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన కన్నులతో బోధిస్తున్నప్పుడు ఆయన వైపు చూడాలి. ఆ బోధన మనం గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, రాబోవు కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆ సింహభూంలో కాపాడడం, అగ్నిగుండంలో కాపాడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ అంటున్నాడు లోకమంతటి మీదికి రాబోవు శోధనా కాలం అంటున్నాడు. ఇది భయంకరమైన శోధనా కాలం రాబోతా ఉంది. లోకమంతటి మీదికి రాబోతా ఉంది. ఆ శోధనా కాలంలో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. కాబట్టి దేవుని కాపుదల మనం పొందుకోవాలంటే, చూడండి, మీరందరూ రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు కదా, చాలామంది తీసుకున్నారు. వాగ్దానాలు తీసుకుని అమ్మయ్య దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు నాకు అని చెప్పని ఎగిరికి అంతేసి ఉంటారు. అవునా కాదా? నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఎంతమంది నమ్మారు ఆ వాగ్దానాన్ని? దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. అయితే ఇంకో మాట కూడా అంటున్నాడు, శోధనా కాలం కూడా ఉంది అంటున్నాడు. శోధనా కాలం ఉన్నది, అయితే ఆ శోధనా కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. మనకు అట్లాంటి వాగ్దానాలు వద్దు. ఒక భక్తుడు అంటాడు, వాగ్దానం అంటే ఎప్పుడు కూడా పిండి బిస్కు తొట్టె, రొట్టెల గంప, నూనె పొట్టి, ఇట్లాంటి వాగ్దానాలు అయితే బాగుండు అనుకుంటారట. ఎప్పుడు అదేనా? దేవుని వాగ్దానంలో ఉండే నెక్స్ట్ లెవెల్ని ఎప్పుడు అనుభవిస్తావు క్రైస్తవుడా అంటూ ప్రసంగం చేశాడు. అదే ప్రసంగాన్ని ఇక్కడ దించుతున్నాను నేను, నా సొంత మాటలు కాదు. చూడండి, నెక్స్ట్ లెవెల్ కాపుదల దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. అయితే ఇక్కడ మనం వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఆ వాగ్దానాల విషయమై ఒక మాట చెప్తున్నాను. కాయిన్, ఒక నాణెము ఒక పక్కనే ప్రింట్ అయి ఉందనుకోండి, రెండో పక్కన బెచ్చాలాట్లాడి శుభ్రంగా స్మూత్గా చేసామనుకున్నాను, అది చెల్లిద్దా? చెల్లదు. 10 రూపాయల కాయిన్ బాగా నీటుకున్న దాన్ని అయ్యో ఈ చెల్లబంట అని చెప్పని తీసుకోకుండా ఉన్నాం చాలా కాలం. వాగ్దానం కూడా అట్లాంటిదే. వాగ్దానము 2 పక్కల మనం తెలుసుకొని ఉండాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడంటే ఊరికే ఆశీర్వదిస్తానని కాదు, దానికి కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అప్లై అని ఉంటుంది వాగ్దానం కింద. ఆ షరతులు తెలుసుకోవాలి మనం, ఆ కండిషన్స్ తెలుసుకోవాలి. గత సంవత్సరం కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్యను అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుదును.
ఇంకే సంకలు గుద్దుకొని ఎగిరిపడ్డాం. దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. వెంటనే అన్నాడు, గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. అంటే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మన మధ్య చేయాలి అంటే కండిషన్ ఏంది? పరిశుద్ధపరచుకోవడం. ఎప్పుడు చేస్తాడని? మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు దేవుడు వాగ్దానం ఏంటంటే, నీవు నీ మార్గమున సురక్షితముగా నడిచెదవు. అదే నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. కండిషన్ ఏంటో తెలుసా? అప్పుడు ఎప్పుడంటే, నా జ్ఞాన వాక్యములను నీ హృదయంలో నువ్వు భద్రము చేసుకుంటే. కాబట్టి ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుంది. ఈ వాగ్దానాలు తీసుకొని చదువుకొని యేసయ్య ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరును గాక ఆమెనని ఇంటికి వెళ్ళిపోతే వాగ్దానం నెరవేరదు. కండిషన్ తెలుసుకోవాలి ముందు. కాబట్టి వాగ్దానాలు తీసుకున్న వాళ్ళందరూ పోయి ఏం చేయాలి? ఇప్పుడు బైబిల్ తెరవాలి. అందుకు ఇస్తుంది వాగ్దానాలు. మేమేదో కానుకలు సంపాదించుకుందామని, లేకపోతే అందరూ చేస్తున్నారు కదా మనం కూడా ఆ ట్రెండ్ చేద్దామని కాదు. మీ చేత బైబిల్ తెరిపిద్దామని, మీ చేత దేవుని షరతులు తెలుసుకోవాలని, మీరు తెలుసుకోవాలని, దేవుని కండిషన్స్, ఆ షరతులు మీరు తెలుసుకోవాలని, అప్పుడు దేవుని ఆశీర్వాదాలకు మీరు వారసులు అవ్వాలని, అవి తెలుసుకోవడం ద్వారా. అట్లాగే దేవుని షరతులు ఉంటాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా. ఇక్కడ లోకమంతటి మీదికి రావో శోధన కాలంలో నేను మిమ్మును కాపాడేదను అంటున్నాడు. శోధన చూడండి, శోధన అనేవి మరి ముఖ్యంగా 2 ఏరియాస్లో వస్తుందట. ఒకటి పరిశుద్ధత విషయంలో వస్తుందట, రెండవది విశ్వాసము ప్రార్థన విషయంలో వస్తుందట. విశ్వాసం విషయంలో వస్తుందట. పరిశుద్ధత విషయంలో చూడండి, బైబిల్ గ్రంథంలో తన యవ్వన కాలంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ఒక యవనస్తుని గురించి రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. అతని పేరు యోసేపు. యోసేపు తన మిగిలిన అన్నలందరికంటే ప్రత్యేకింపబడిన వానిగా ఉన్నాడు. పరిశుద్ధత కలిగిన వానిగా ఉన్నాడు. ఆ యవనస్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెంబడిస్తూ ఉంటుంటే అతనికి శోధనలు వచ్చాయి. ఆ శోధనలో అతడు నిలిచి దేవుని కాపుదలను పొందుకున్నాడు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. పరిశుద్ధత కొరకు ఏం చేశాడు? అతను పారిపోయాడు. తర్వాత చూడండి, 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకై ఉండెను. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకున్నాడో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను కాపాడాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను భద్రపరచాలి అంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే కండిషన్ ఏంటంటే నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఒక భక్తుడు అడిగాడు, పరిశుద్ధతను కాపాడుకుంటావా, పరువును కాపాడుకుంటావా అని అడిగాడు. దానికి ఒక స్టోరీ కూడా చెప్పాడు. ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు. పరువు కాపాడుకుంటావా, పరిశుద్ధతను కాపాడుకుంటావా? మీ ముందు ఆ ప్రశ్న పెడితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? అయ్యా, పరిశుద్ధత పోతే పోయింది, తర్వాత పోయి ఆయన కాళ్ళ మీద పడి
2 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ పరిశుద్ధత ఎత్తాడు. కానీ పరువు పోతే రాదుగా అయ్యా. దేన్ని కాపాడుకుంటావా? పరువు కాపాడుకుంటావా, పరిశుద్ధత కాపాడుకుంటావా? ఇక్కడ యోసేపు భక్తునికి పరువు కాపాడుకుంటాడా, పరిశుద్ధత కాపాడుకుంటాడా అనే పరీక్ష వచ్చింది. దేన్ని కాపాడుకున్నాడు? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను మనం కాపాడుకుంటే దేవుని అద్భుతమైనటువంటి కాపుదల మనం చూడగలం. దేవుని ఆశ్చర్యమైనటువంటి కాపుదల, ఆయన భద్రతను మనం చూడగలం. చూడండి, దానియేలు విషయంలో కూడా అదే. దేవుడు అతనికి తోడై ఉండెను. దానియేలు అపవిత్రతమైనటువంటి దాన్ని పూజించనని, అపవిత్రమైనటువంటి ఆహారం తిననని, దేవుని వైపే చూస్తానని తన గది కిటికీలు తెరచి యెరూషలేము దేవాలయం తట్టు తిరిగి ప్రార్థించాడట దానియేలు. చూడండి, దేవుని వైపు తిరిగి మనం చూడడం నేర్చుకుంటే అన్ని సమయములలో కన్నులతో బోధించేటటువంటి ఆ దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. దేవుని అద్భుతమైనటువంటి కాపుదల చూడగలుగుతాం. పరిశుద్ధత విషయంలో శోధన వస్తుంది. ఇంకొకటి, విశ్వాసము విషయంలో శోధన వస్తుందట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. కాబట్టి దేనికి వస్తుంది పరీక్ష? విశ్వాసానికి పరీక్ష. శోధన దేనికి వస్తుంది? విశ్వాసానికి వస్తుంది. అగ్ని పరీక్షకు నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. మరి ఆ శోధనలో నువ్వు నిలవబడాలి. ఎందుకంటే ఏదో మట్టిలో దొరికినటువంటి ఆ బంగారాన్ని తీసుకుంటే దానికి విలువ ఎక్కువ, దాన్ని కాల్చి పుటమిలో వేసి శుద్ధమైనటువంటి సువర్ణంగా బయట తీసుకొస్తే దానికి విలువ ఎక్కువ. దేనికి విలువ ఎక్కువ? అగ్ని పరీక్షలో నిలిచి శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చిన దానికి విలువ ఎక్కువ. నీవు కూడా నీ విశ్వాసము శోధనలకు నిలిచి జయించినటువంటి జీవితం కలిగిన విశ్వాసిగా నువ్వు బయటకు వస్తే దేవునికి అద్భుతంగా ఉపయోగపడతావు. దేవుడు అట్టి జీవితాన్ని కోరుకుంటాడు. ఎలస వలసపోయి పులసైందట. ఎదురొడ్డి పోరాడి గెలిచినవాడు దేవునికి ఉపయోగపడతాడు. ఇలస కాస్ట్ ఎంత? పట్టుమని 500 రూపాయలు కూడా ఉండదంట. అదే పులసకి వేలకు వేలు వస్తాయంట. ఎందుకని? అది సముద్ర మార్గం నుండి ఎదురొడ్డి ప్రయాణించి ఆ నీటి ప్రవాహానికి ఎదురొడ్డి గోదావరి నీళ్ళలో పడి ఎదురీదినప్పుడు దాని టేస్ట్ మారిపోద్దట. అందుకని ఆ భక్తుడు ఏమని చెప్పాడు తెలుసా? ఇంతకుముందు పాత రోజుల్లో నాటుకోళ్ళు కోసేటప్పుడంట ఒక సేవకుడు ఎప్పుడైనా పిలిచినప్పుడంట ఆయన పిలిచి నాటుకోడి కోస్తానయ్యా అని చెప్పని ఈయనకు చెప్పి మరి ఆ నాటుకోడిని వదిలిపెట్టేవాడు. వదిలిపెట్టి నాటుకోడి కోస్తానన్నాడు, వదిలేసాడు. ఈ ఊరికి ఆశ చూపించేవాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటుంటే దాని వెంటబడి పరిగెత్తించి దాన్ని పట్టుకొని ఒక 10 నిమిషాలు పరిగెత్తించిన తర్వాత పట్టుకొని అప్పుడు కోసేవాడు అంట. ఏంది? ఆ పరుగులో దాని రక్తం వేడెక్కి దాని టేస్ట్ అంట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దట. పోరాడిన వాని యొక్క ఆత్మీయ జీవితమే మధురం. నీ విశ్వాసం పోరాటానికి శోధనలకు నిలిచి గెలిస్తే అప్పుడు నువ్వు దేవుని బలవంతుని చేతిలో బాణం వంటి వాడవుతావు. దేవుడు అంటున్నాడు, శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. నీ విశ్వాసానికి నీ పరిశుద్ధతకు శోధనలు వస్తాయి, నేను కాపాడుతానంటున్నాడు. నేను తోడై ఉంటానంటున్నాడు. ప్రొవైడెడ్ దట్ విత్ వన్ కండిషన్. ఒక షరతు,
నీవు ఆయన వైపు చూడాలి, ఆయన కన్నుల వైపు చూడాలి. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తే, ఈ ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవుని ఆజ్ఞలు, యేసును గూర్చిన విశ్వాసమట. దేనికి పరీక్ష? మామూలు విశ్వాసానికి పరీక్ష అంటే, విశ్వసించితిని కనుక నేను ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాను, ఈ సంవత్సరం దేవుడు నన్ను రెండంతల ఆశీర్వాదంతో నింపుతున్నాడు, దానికి కూడా విశ్వాసం కావాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక విశ్వాసం గురించి యేసును గూర్చిన విశ్వాసం అట. యేసును గూర్చిన విశ్వాసం. ఇదేం విశ్వాసం? విశ్వాసముంచు దేవుడు నీకు స్వస్థత ఇస్తాడని, విశ్వాసముంచు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవడు చెప్పాడు నిన్ను దేవుడు నిన్ను ఆశీర్వదించడని? ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని? ఎవడు చెప్పాడు నిన్ను దేవుడు ఆశీర్వదించడని? ఎవడు చెప్పాడు నీ పొలం పండదని? వింటలేదా మనం? ఎవడైనా చెప్పాడా యేసును గూర్చిన విశ్వాసం గురించి? మరి యేసును గూర్చిన విశ్వాసమునకు ఒక పరీక్ష రాబోతుంది. నీ విశ్వాసము, నీ ఫెయిత్, దాని మూలం ఎక్కడున్నది? ఆశీర్వాదాల చుట్టూ, దీవెనల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉందా? యేసులో ఉన్నదా నీ విశ్వాసం? యేసునందు ఉన్నదా నీ విశ్వాసం? ఇక్కడ చూడండి, ఈ వాక్యాన్ని మనం ఇంకా లోతుగా ధ్యానం చేస్తే ఒక రోజులు రాబోతా ఉన్నాయి, ఒక దినం రాబోతా ఉన్నది. ఆ రోజున సంఘాల మధ్య సంఘర్షణ ఆరంభం అవుతుంది. తెలుసా? సంఘాల మధ్య సంఘర్షణ. ఒక సంఘం వాడు అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను రెండంతల ఆశీర్వాదంతో 700 దీవెనలతో నింపుతాడు అంటాడు. ఇంకొక సంఘం వాడు అంటాడు, దేవుడు నన్ను దీవించినా దీవించకపోయినా యేసునాథుని స్వభావాన్ని నేను కలిగి ఉంటానని నమ్ముతున్నాను, దేవుడు నాకు ఆ స్వభావాన్ని ఇస్తాడని చెప్పి నమ్ముతున్నాను అని తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటాడు. ఆ సంఘర్షణలో యేసును గూర్చిన విశ్వాసాన్ని నమ్మేవాడికి పరీక్ష ఎదురైద్దట. అర్థమవుతుందని నేను చెప్తుంది? అప్పుడే నిద్రగళ్ళు వచ్చేసినాయి అక్క నీకు? అప్పుడే ప్రసంగం మొదలుపెట్టి 10 నిమిషాలు కూడా కాలే. ఇదొక నూతన వాగ్దానం మనకి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన నిద్రతో తృప్తిపరచునుగాక. ఎక్కడంటే మందిరంలో. అంతేనా? చూడండి, యేసును గూర్చిన విశ్వాసానికి పరీక్ష రాబోతా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసునందు నీ విశ్వాసం ఎలాగున్నది? ఆయన, నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను భద్రపరుస్తాను. ఎప్పుడు? లోకమంతటి మీదకి వచ్చేటటువంటి శోధన కాలంలో. చిన్న చితకాది కూడా కాదు, ఆషామాషిది కాదు, లోకం మొత్తం మీదకి రాబోయేటటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అన్నాడా? ఏమన్నాడు ఒకసారి చూద్దాం పదండి. మళ్ళీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఏమన్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదనన్నాడా? ఇంకేమన్నాడా? చూడండి, నేనును నిన్ను కాపాడేదను అంటే నేను కూడా నిన్ను కాపాడుతాను అంటే దానికి బదులుగా మనం ఇంకోటి ఏదో చెయ్యాలని అర్థం. మనం ఒకటి చేస్తే నేను కూడా నీకు కాపాడుతా. అది దేవుడు చెప్తున్నటువంటి కండిషన్. ఏం చెయ్యాలి అంటున్నాడు అక్కడ చూడండి, పై వచనం. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఏ వాక్యం? ఏ వాక్యం? నీ పిండి పిసుకుతొట్టే, అంతేనా? నీ రొట్టెల గంప, నీ నూనె బుడ్డి,
అదేనా నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడి ఈ వాక్యం గైకొన్నావానా? దేనికి అంటున్నాడు? ఓర్పును గూర్చిన వాక్యాన్ని గైకొన్నావు. ఏం వాక్యం ఇది? ఓర్పును గూర్చిన వాక్యం ఏది? మళ్ళా చూడండి, యేసును గూర్చిన సాక్ష్యం, ఓర్పును గూర్చిన వాక్యం. ఓర్పును గూర్చిన వాక్యం చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే. రోడ్డు మీద పోతా ఉన్నా, రోడ్డు మీద పోతా ఉంటుంటే పిలిచి మరి 2 తిట్లు తిట్టి కొట్టి తరిమేశారు అనుకుందాం. అసలు నిష్కారణంగా నన్ను కొట్టడానికి వాడికి ఎన్ని గుండెలు? నీ శత్రువులను నీవు అణగదొక్కెదవు అనే వాగ్దానాన్ని యేసు నామములో ఈ దినాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను. అదేనా? ఓర్పును గూర్చిన ఒక వాక్యం మాట్లాడుతున్నది. ఇదిగో క్రీస్తు చూపించిన సమాధానము, ఆయన నిన్ను క్షమించిన ప్రకారం నీవు నీ శత్రువుని క్షమించుము. ఈ రెండిట్లో ఏది ఓర్పును గురించిన వాక్యం? నిశ్చయముగా నేను నీ శత్రువులను అణగద్రొక్కెదను అనేదా? ఓర్పును గూర్చిన వాక్యం. చూడండి, ఓర్పుకు పరీక్షను తెచ్చేటటువంటి వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని గైకొన్నావట నువ్వు అంటున్నాడు ఇక్కడ. ఏ వాక్యం? ఇప్పుడు మనందరికి కూడా వాగ్దానాలు తీసుకుంటే మనకు వచ్చినటువంటి వాగ్దానాల్లో ఎవరికైనా ఈ వాగ్దానం వచ్చిందా? ఓర్పును గూర్చిన వాగ్దానం. చూడండి, ఆయన క్షమించి ఉన్న ప్రకారము మీరును మీ పట్ల అపరాధములు చేసిన వారిని క్షమించండి అనేది వాగ్దానం అయిద్దా? అసలు అవుతుంది. ఆయన క్షమించినట్టే మీరు కూడా క్షమిస్తే మీ పాపాలు కూడా క్షమించబడతాయి. మీ ప్రతి పాపం క్షమింపబడుతుంది. అది వాగ్దానం. ఓర్పును గూర్చిన వాక్యం అంటే అది. ఓర్పును గూర్చినటువంటి వాక్యం అంటే అది. ఇది సగమే అర్థమైందని నేను అనుకుంటున్నాను చాలామందికి. ఇంకొంచెం అర్థం అవడం కోసం నేను మీకు ఇట్లా ఒక కథ కూడా చెప్తాను. ఆయన చెప్పినటువంటి కథను కూడా చెప్తాను. కథ కాదు, నిజంగా జరిగిందేనంటే. ఒక దైవజనుడు ఉన్నాడంట, మంచి దైవజనుడు. ఆయన షుగర్ వ్యాధి ఉందంట ఆయనకి. కాబట్టి ఆయన స్వీట్లు అనేది అసలు తినకూడదు. ఫ్రూట్స్లో కూడా ముఖ్యంగా ఏ ఫ్రూట్ తినకూడదు చెప్పండి? అరటిపండు తినకూడదు, ఇంకా సపోటా, ఇంకా సీతాఫలం, ఇంకా మామిడి పళ్ళు. అవునా? మామిడి పండు కూడా తినకూడదు. సరే, అది మామిడి పళ్ళ సీజన్ అంట. సంఘంలో ఒక సభ్యునికి మామిడి పండ్ల తోట ఉంటే చక్కగా దేవుడు ఆశీర్వదించాడట. ఆ తోటని కృతజ్ఞతగా ఒక గంప మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడంట. పాస్టర్మ్మ గారు లేదు అప్పుడు. పాస్టర్మ్మ గారు బాగా కండిషన్స్, తినకూడదు, అమ్మో అయ్యగారికి షుగర్ పెరిగింది అని బాగా కండిషన్స్ పెట్టేదంట. పాస్టర్మ్మ గారు లేని టైంలో గంప తెచ్చి పెట్టారట. సరే, ఆ తర్వాత పాస్టర్మ్మ గారికి తెలిసింది ఆ విషయం. అయ్యగారు రూమ్లోకి వచ్చి, వామ్మో వామ్మో ఈయన ఈ మామిడి పళ్ళు యాడ తినేసేసాడో, ఆయనకు షుగర్ పెరిగిపోద్ది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలా, ఇంత సంఘం అన్యాయం అయిపోద్ది అని కంగారుగా లోపలికి వచ్చి, ఏది మామిడి పళ్ళు వచ్చినాయి అంట కదా అయ్యగారు, ఎక్కడ? అదిగో గంప ఆడనే ఉంది చూడని చెప్పని అన్నాడంట. దేవునికి స్తోత్రం, ఈయన తినలేదు మామిడి పండు అని చెప్పి మొత్తం తీసుకెళ్ళిందంట. అట్ట తలుపేసి బయటికి వెళ్ళింది. ఈయన డ్రాయర్లోంచి 2 మామిడి పళ్ళు తీసుకొని తింటా కూర్చున్నాడంట. అంటే ఏం జరిగింది? 2 మామిడి పళ్ళు తీసి ట్రేలో పెట్టేసుకొని గంప ఆడబెట్టాడు. అమ్మగారేమో గంప తీసుకొని వెళ్ళిపోయింది. అయ్యగారు తర్వాత ఈ డ్రాయర్ లాగి చక్కగా ఆ 2 మామిడి పళ్ళు తీసుకొని తింటా ఉన్నాడు. అమ్మగారు సడన్ ఎంట్రీ ఇచ్చారంట. పక్కనే మామిడి పళ్ళు తెచ్చిన వాళ్ళు సహోదరులు అందరూ ఉన్నారు. అమ్మగారు సడన్గా అయ్యగారు షాకు,
అమ్మగారు కోపం పీక్ స్టేజ్లో ఉంది. ఇక ఉండి అసలు మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? అయ్యగారికి మీరు చెప్పొద్దా? ఆయనకి ఏమన్నా అయితే ఏం కావాలి మనం? ఆయన గనక ఏదన్నా అవ్వాలా, ఆ శాపం అంతా మీకే తగిలింది అని ఎవరిని తిడుతుంది? పక్కనున్న సహోదరులు తిడతా ఉందంట. తిట్టేసి సరే అని చెప్పని అమ్మగారు శాంతించి వెళ్ళిపోయిందంట. వీళ్ళందరూ అండి, అయ్యా నువ్వేగయ్యా తీసుకుంది, మేమేమన్నా ఇచ్చామయ్యా, ఒక్క మాట వాళ్ళు ఇవ్వలేదని ఒక్క మాట అనొచ్చుగయ్యా, అమ్మగారు మమ్మల్ని అంత తిడతంటే అని అన్నారంట. అంటే అయ్యగారు ఉండి అన్నాడంట, ఒరే నా కోసం ఒక్క మాట పడలేరారా మీరు అన్నాడట. ఇక చూడండి, అయ్యగారి కోసం మేము ఎన్ని మాటలైనా పడతాం, ఇక నుంచి ఎంతైనా ఓర్చుకుంటాం. ఓర్పును కూర్చా ఆ విశ్వాసం. చూడండి, ఇప్పుడు అయ్యగారి ప్లేస్లో యేసయ్యను పెట్టుకోండి. యేసయ్య కోసం నువ్వు ఎన్ని నిందలు పడ్డావు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావు, ఎంత ఓర్చుకున్నావు. అంటాడు ఆయన, నా కోసం ఓర్చుకోలేరా, నా కోసం భరించలేరా, నా కోసం సహించలేరా అంటాడు. ఇక్కడ అంటున్నాడు, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక రాబోవు శోధన కాలమంతటిలో నేనును నిన్ను కాపాడేదను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతమైనటువంటి కాపుదలను మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆశ్చర్యకరంగా మనల్ని కాపాడబోతూ ఉన్నాడు. అయితే ఒక షరత్ ఏంటంటే, శోధన కూడా రాబోతూ ఉంది. ఆ శోధనలో దేవుని ఓర్పు కలిగి నీవు నడుచుకుంటే, ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటే, నీ పరిశుద్ధతను కాపాడుకుంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, చూడండి ఆయన అద్భుతమైనటువంటి కాపుదల కూడా నీకు అనుగ్రహించబడుతుంది. మామూలుగా కాదు, ఒక రేంజ్లో. ఎలాగా? ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టి 6 నెలలు నడిపిస్తాడు నిన్ను. అలా నడుస్తుంటే అదే ఎర్ర సముద్రాన్ని మళ్ళా శత్రువులు ఎంటర్ అవగానే మళ్ళీ దాడి మీదకి రానిచ్చి శత్రువులందరినీ నాశనం చేస్తే, ఇక చూడండి ఇశ్రాయేలీలు ఎలాగున్నారు. 90 సంవత్సరాలు ఆమె ఎగిరి గంతేసి డ్యాన్స్ చేస్తుందంట. అలా ఉంటుంది యేసయ్య కాపుదల. అరే 90 సంవత్సరాలు అంత ముసలామ ఎగిరి డ్యాన్స్ చేస్తుంటే మనం ఎందుకు వేయకూడదని చెప్పిన కుర్రకారంతా కూడా దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నారట, ఉత్సహించి సంతోషించారట. ఆ రేంజ్లో ఉంటుంది దేవుని కాపుదల. మిగుల ఉత్సాహంతో సంతోషంతో దేవుడు నిన్ను ఉంచినట్లుగా ఆయన నిన్ను కాపాడుతాడు. అద్భుతమైనటువంటి కాపుదలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఎడారిలో వారి వస్త్రములు పాతగిలలేదట, కనీసం చెమట కూడా పట్టలేదంట. పాతగిలేదంటే ఎట్లా ఇది పాత పట్టడం? చొక్కా నువ్వు వేసుకోగా నీ చెమట పట్టి దాని ఊతికి మరలా చెమట పట్టి మరలా ఊతికి వాడగా అది పాతగిలుతుంది. కనీసం చెమట పట్టకుండా దేవుడు ఎక్కడ నడిపించాడు వాళ్ళని? అరణ్యంలో, ఎడారిలో నడిపించాడట. మరీ కామెడీ చేస్తారా యేసయ్య? మరి ఎడారిలో చెమట పట్టుకుని ఉంటుందా? చెప్పు, ప్రాక్టికల్గా ఉండాలిగా. మరి వాగ్దానం చేసిన మరీ ఇంత కామెడీనా? ఎడారిలో ఆయన నడిపించినప్పుడు ఎలా నడిపించాడో తెలుసా? వాళ్ళు అసలు నడవలేదంట, గ్రద్ద రెక్కల మీద మోసుకెళ్ళినట్టుగా దేవుడు మోసుకెళ్ళాడట. బండి మీద పోతుంటే ఎట్టదో కొట్టిద్ది గాలి, చెమట పట్టిద్దా? అలా కాపాడుతాడట దేవుడు. గ్రద్ద రెక్కల మీద మోసాడట వారిని. చల్లటి గాలి, చెమట పట్టలేదు, ఎండ దెబ్బ తగలలేదు. అమ్మో, రాత్రి వెన్నెల కూడా ఎక్కువైతే ఆ కాంతిలో వీళ్ళ కంటి దృష్టి ఏమన్నా ఖరాబ్ అవుతుందేమో అని చెప్పాను. అది కూడా వెన్నెల దెబ్బ కూడా తగలకుండా కాపాడుకుంటూ వచ్చాడట. ఆ రేంజ్లో ఉంటుంది దేవుని కాపుదల ఈ నూతన సంవత్సరంలో. కండిషన్, ఆయన ఓర్పును గూర్చిన వాక్యమును గైకొనాలి. ఓర్చుకుంటారా? మరి దేవుని కొరకు సహిస్తారా?
భరిస్తారా? అప్పుడు అద్భుతమైనటువంటి కాపుదలను దేవుడిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొక వచనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నీ త్రోవలో నేను నిన్ను కాపాడి ఎక్కడికైతే నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నానో ఆ స్థలానికి నువ్వు వచ్చేదాకా నీకు ముందుగా నా దూతను పంపిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప ఆదరణ దేవుని సన్నిధిలో. ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? అన్ని సమయములలో కన్నులతో బోధించి ఆ బోధకుని వైపు తిరగాలి. అంతే. 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచినంతకాలం పేతురులో మారు మనసు రాలే. పేతురా, సాతాను జల్లెడ పట్టబోతా ఉన్నాడు. నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసం వేడుకున్నాను, ప్రార్థన చేశాను, నువ్వు ఈరోజే నన్ను ఎరగనంటావు అంటే ఊరుకోయ్యా, నా ప్రాణం పోయినా కూడా ఆ మాట అన్న. అసలు ఎందుకంటాను నేను? అవసరమైతే జైలుకైనా నీ అంటే వస్తాను నేను అన్నాడు. ఎరగనన్నాడు. తర్వాత ఎప్పుడు మారు మనసు వచ్చిందో తెలుసా? యేసయ్య రోమా సైనికుల చేత పట్టబడి ఆ పిలాతు నద్దకు తీసుకొని పోబడుతున్నప్పుడు ఒక్క చూపు పట్టేశాడట యేసయ్య పేతురు వైపు. ఒక్కసారి అలా చూశాడంతే. పేతురు చూశాడు, గొల్లున ఏడవడం మొదలుపెట్టాడు పేతురు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, నా రక్షకుని నేను పట్టించాను, నా రక్షకుని ఎరగనన్నాను నేను అని ఏడ్చాడట పేతురు. దుఃఖించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఫలితం అత్యంత ఘోరమైన పాపము నుండి కూడా విడుదల దొరికింది పేతురుకి. ఏంది ఘోరమైన పాపం? ఏంటి ఘోరమైన పాపం? వ్యభిచారం కాదు. ఘోరమైన పాపం అంటే త్రాగడం కాదు. ఘోరమైన పాపం అంటే ఏంటో తెలుసా? ఆయనను ఎరుగమనడం. మనుష్య కుమారుని ఎవడైతే మనుష్యుల ఎదుట ఒప్పుకొనడో వానిని రేపు నా తండ్రి ఎదుట నేను కూడా ఒప్పుకోను. అటువంటి భయంకరమైన పాపం నుండి విడుదల దొరికింది పేతురికి. కారణం యేసయ్య చూపు. ఆయన వైపు చూస్తే, నువ్వు ఆయన కన్నుల వైపు నువ్వు చూస్తే ఆ బోధను నువ్వు గ్రహించగలుగుతావు. నీ హృదయం మారిపోతుంది. ఓర్పును గూర్చిన వాక్యాన్ని గైకొంటావు. దేవుని అద్భుతమైన కాపుదలను అనుభవిస్తావు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాల. గొప్ప దేవా, ఈ నూతన సంవత్సరంలో నీ అద్భుతమైన కాపుదలను ప్రభువా మాకు ఇస్తానన్ను వాగ్దానం చేస్తూ ఉన్నావు. దానికి షరతు కూడా పెట్టావు ప్రభువా. ఓర్పును గూర్చిన వాక్యమును నువ్వు గైకొంటే అన్నావు. అవునయ్యా, ఈ నూతన సంవత్సరంలో మాలో ఓర్పు కలుగునట్లుగా, క్రీస్తును గూర్చిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునే హృదయాలు మాలో ఏర్పడినట్లుగా, ఓర్పును గూర్చిన వాక్యాన్ని గైకొనేటటువంటి వారిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభువా. అప్పుడు నీ అద్భుతమైన కాపుదల, ఈ లోకమెరుగని కాపుదల, ఆశ్చర్యాన్ని కలిగించే కాపుదలను మేము పొందగలము, చూడగలం ప్రభువా. గొప్ప దేవా, మేమందరం వాటి వాగ్దానాన్ని మా జీవితాల్లో ఆ వాగ్దాన నెరవేర్పును చూడగలుగునట్లుగా మా హృదయాలను మీరు సిద్ధపరచండి ప్రభువా. పరిశుద్ధతను కాపాడుకునే వారిగా, విశ్వాసమును కాపాడుకునే వారిగా, ఓర్పు కలిగి
వాక్యమును గైకునే వారంగా, నీ వైపు చూచే నేత్రములు కలిగిన వారంగా, నీ కన్నుల భాషను గ్రహించే వారిముగా మమ్మల్ని అందరూ మీరు సిద్ధపరచమని, ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరం మాకు ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరంగా మార్చమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.